మన వివేక్ గారు ఏ విధంగా అయితే డీటెయిల్గా అనలైజ్ చేసినారో అన్ని అంశాలు వారు చేసినంత స్టడీ నేను చేయలేదు. ఈ 282 పేజెస్ చదవలేదు. 294 కానీ ప్రతి ఒక్క అంశం ఎక్కడైతే సీరియస్ ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి సుదీర్ఘంగా ఈ దేశంలో ఈరోజు మన దగ్గర ఉన్న ఇష్యూస్ అంటే రెండే ఈ తెలంగాణ ఇష్యూ ఇప్పుడున్న స్థాయిలో ఇప్పటివరకు జరిగిందంతా అనలైజ్ చేయడానికి లేదు. ఒకటి పొలిటికల్ విల్లు, రెండవది పొలిటికల్ ప్రాసెస్ అనండి లేక పార్లమెంటరీ ప్రాసెస్ అని. మన ముందు ఉన్న సమస్యకి రెండే అంశాలు. పొలిటికల్ విల్ క్యాబినెట్ పాస్ చేసిన తర్వాత పొలిటికల్ విల్ ఉందని మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఇకపోతే పొలిటికల్ ప్రాసెస్, పార్లమెంటరీ ప్రాసెస్ ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ ఒక 50 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాల నుంచి మేము కూడా వకాలత్ చేస్తున్నాం. కానీ ఈ దేశంలో ఒక్క వ్యక్తి కూడా పార్లమెంటరీ ప్రాక్టీస్ లో వకాలత్ చేస్తాడు. ఇంగ్లాండ్ లో దే హావ్ వాట్ ఈస్ కాల్డ్ పార్లమెంటరీ కౌన్సిల్. పార్లమెంటరీ ప్రొసీజర్ ఏదైనా డౌట్ ఉంటే ఆ వకీల్ దగ్గరికి పోతారు. ఇక్కడ ఏ వకీలు కూడా ఈ దేశంలో పార్లమెంటరీ ప్రాక్టీస్ పైన స్పెషలైజ్ చేయలేదు. అందుకొరకే ఏ డౌట్ వచ్చినా 2 పుస్తకాలు మన ముందున్నాయి. కౌల్ అండ్ షెక్దర్ అని పార్లమెంటరీ ప్రాక్టీస్ మీద ఒక పుస్తకం, సుభాష్ కశ్యప్ ది పార్లమెంటరీ ప్రాక్టీస్ అని ఇంకో పుస్తకం. ఏ డౌట్ ఉన్నా ఆ పుస్తకాలు తీసి చదవవలసిందే. కొన్ని ఈ పొలిటికల్ ఈ పార్లమెంటరీ ప్రాసెస్ సంబంధించిన ఇష్యూస్ తెలంగాణలో మనం ఆ పుస్తకాలు చదివి మనం అనలైజ్ చేసినట్టయితే కొన్ని అంశాలు తీసుకోండి. ఇప్పుడు ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపించినాడు బిల్, స్పీకర్ ఏం చేయనుండే. There was no need for speaker to place it before parliament in the business advisory committee. పార్లమెంటరీ ప్రాక్టీస్ ప్రకారము ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చిన బిల్ ని ఆయన్నే ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాలి. అది చేయలేదు. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ రోజు డీటెయిల్ అనలైజ్ చేసే బదులు ఈ రోజు కూడా మన ముందేమున్నది, అటార్నీ జనరల్ ఒక అబ్జెక్షన్ పెట్టినాడు. అటార్నీ జనరల్ ఏమైనా ఒపీనియన్ ఇచ్చినాడంటే ఈ 371D మీరు అమెండ్ చేయండి, మీరు ఆర్టికల్ 3 ముట్టలేరు. అది కరెక్టే. కానీ ఇప్పటి వరకు ముందుకు రాని విషయం ఏంటంటే ఆర్టికల్ 3 కింద మీరు తీసుకున్న చర్యలు దానికి ఏదైనా కాన్సిక్వెన్షియల్ గా ఏమైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటే ఆర్టికల్ 4 కింద సింపుల్ మెజారిటీతో చేయవచ్చు. 371D అమెండ్ చేయలేము. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేసింది? ఇప్పుడు మొదటి ప్రాబ్లం ఏముండే, ఇంత మొదటి రౌండ్ లో నేను అంత మాట్లాడేదంతా లీగాలిటీ. నేను పొలిటికల్ బిల్ గురించి మాట్లాడడం లేదు, ఎక్కువ తక్కువ పార్లమెంటరీ ప్రొసీజర్ గురించి మాట్లాడడం లేదు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో నిన్నటి కాదు, ఇంతకు మొదటి రౌండ్ ఆఫ్ లిటిగేషన్ లో చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసినారు. ఆంధ్ర సుప్రీంకోర్టుకు అంత ఈ రోజు ఉన్న సుప్రీంకోర్టుకు అంత అనుభవం లేదు, అంత ధైర్యం లేదు ఈ ప్రాబ్లం యొక్క సాల్వ్ చేయడానికి. ఆంధ్ర అడ్వకేట్స్ రేజ్ చేసిన ఇష్యూ ఏంది, ఆర్టికల్ 87 కింద పార్లమెంట్ చేయవలసిన పని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు మన వివేక్ గారు అన్నారు ఇది లేదు అట్లా, అది లేదు ఇది లేదు, ఇదంతా పార్లమెంట్ కింద ఈ బిల్ తయారు చేసి ఉంటే ఇవన్నీ కష్టాలు ఉండకపోయాయి. ఈ రోజు ఈ దేశంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డ్రాఫ్ట్స్మెన్, లెజిస్లేటివ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ది సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు మీరు ఏ పుస్తకం లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ మీద లాస్ట్ వర్డ్ ఇస్ ది సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ, ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ రాజగోపాల్ మీద. మీరు పార్లమెంట్ లో బిల్ తయారు చేయకుండా హోమ్ మినిస్టర్ అప్పచెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్పచెప్పి 371D ఎట్లా ట్యాకిల్ చేసినారు? 371D విల్ బి అప్లికబుల్ టు బోత్ ద ఏరియాస్. సరిపోదు నాయన, అది 371Dకి 2/3 మెజారిటీ అవసరం. 69 లో మనకు సమస్య ఉండే, రాష్ట్ర విభజన సమస్య. అప్పుడు 6 పాయింట్ ఫార్ములా అని దానికి సొల్యూషన్ తీసినారు. ఆ సొల్యూషన్ ని కాన్స్టిట్యూషనల్ టర్మ్స్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి 371D వచ్చింది. అప్పుడే కాదు, అంతకు మొదలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని కూడా కాన్స్టిట్యూషనల్ టర్మ్స్ రిడ్యూస్ చేయడానికి 371 ఉండే. 56 లో కూడా ఉండే 371D. ఇది నిన్న మొన్న 69లో దిగలేదు 371. మన జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని కాన్స్టిట్యూషన్ లో పెట్టడానికి 371 ఇంట్రడ్యూస్ చేసినారు. 6 పాయింట్ ఫార్ములాని కాన్స్టిట్యూషన్ లో పెట్టడానికి 371D. ఈ రోజు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయవలసిన అవసరం ఉన్నది. అది చేస్తారా లేదా? ఇప్పుడు చాలా మంది మొండి వాదన ఏంటంటే పార్లమెంట్ కు ఒక డిఫెక్టివ్ బిల్ పాస్ చేసే హక్కు ఉన్నదా లేదా, దానికి సమాధానం లేదు నాకు. ఇప్పుడు మన రాజా బొందేల మాటికి పుట్టబోయే పిల్లగాడు
మరి పుట్టబోయే పిల్లగాడు డిఫెక్టివ్ ఉన్నా సరే మేము సర్దిద్దుకున్న తర్వాత అంటే వేరే మాట. బట్ పుట్టబోయే పిల్లగాడు డిఫెక్టివ్ ఎందుకు ఉండాలి? బిల్ ఎందుకు డిఫెక్టివ్ ఉండాలి? మొదట్లోనే తప్పు ఎందుకు ఉండాలి? అంత పెద్ద రహస్యం నీకు పెద్ద పరిజ్ఞానం అవసరం, నీకు ఎటువంటి జ్ఞానం అవసరం? ఇది సింపుల్ సొల్యూషన్. ఇంత మొదలు విభజన కాలేదా? ఆంధ్ర మద్రాసు నుంచి అలాగే కాలేదా? 6 నెలల్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కాలేదా? మరి కొత్తగా ఏంది ఇప్పుడు? మళ్ళీ వివేకాలు అన్నట్టు తమిళనాడు మోడల్ ఏంది, చండీగఢ్ మోడల్ ఏంది, ఇవన్నీ మోడల్స్. ఏం మోడల్స్ ఇవి? అప్పుడు జరిగింది ఏంది? అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, ఆంధ్ర లీడర్లు, మన మద్రాస్ లీడర్లు కలుసుకున్నారు. ఈ ఇద్దరు లిస్టులు తయారు చేసుకున్నారు. తంగుటూరి ప్రకాశం లిస్టు, కిరణ్ కుమార్ రెడ్డి లిస్టులు ఏం ఫరక్ లేదు. పవర్ కి సంబంధించింది కానీ, ఇంకా దీనికి సంబంధించింది కానీ, క్యాపిటల్ కి సంబంధించింది కానీ తంగుటూరి ప్రకాశం లిస్ట్ తయారు చేసుకున్నాడు. అక్కడ కుమారస్వామి రాజా ఉండే మద్రాస్ తరఫు నుంచి, ఆయన లిస్ట్ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ మన ఇద్దరు మధ్య మనం కూర్చొని తష్వ చేసుకుంటే కాదు. బార్డర్ సమస్యలన్నీ ఒక జడ్జి కప్ప చెప్తాము, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ఇంకో జడ్జి కప్ప చెప్తాము. రాజస్థాన్ చీఫ్ జస్టిస్ వాంచు ఉండే, ఆయనకు అన్ని ఆర్థిక సమస్యలు ఆయన కప్ప చెప్పాను. బార్డర్ ఇష్యూస్ ఒక జస్టిస్ ఆర్బి మిశ్రా అని ఆయన కప్ప చెప్పారు. 3 నెలల్లో ఇద్దరు రిపోర్ట్ ఇచ్చారు, స్టేట్ డివైడ్ అయిపోయింది. మరి ఈ మోడల్ ఉండే మన దగ్గర. ఈ రోజు నాకు తెలిసినంత లీగల్ నాలెడ్జ్ కానీ, కాన్స్టిట్యూషన్ నాలెడ్జ్ కానీ 371D ఇప్పుడు కూడా అమెండ్ చేయవలసి ఉంటుంది. కానీ దానికి 2/3 మెజారిటీ అక్కర్లేదు. అటార్నీ జనరల్ కూడా ఒపీనియన్ ఇచ్చినాడు, 371D అమెండ్ చేయండి, యూ కాంట్ టచ్ ఆర్టికల్ 3 అని. కానీ 371Dని ఆర్టికల్ 4 కింద అమెండ్ చేయవచ్చు. ఆ మాట ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇప్పటికి రాలేదు. 371D 2 ప్రాంతాలకు వర్తిస్తుంది అని చెప్పవలసిన అవసరం ఉంటుంది. అమెండ్మెంట్ ద్వారా చెప్పవలసిన అవసరం ఉంటుంది. దాని ఊరికేనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు బోత్ సైడ్స్ అని దాటలేదు. ఇకపోతే అదొక అంశం. రెండవది ఈ కామన్ క్యాపిటల్ బిజినెస్. అప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ లో చెప్తాను మీకు క్లుప్తంగా. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ లో ఏమైందంటే, ఆర్టికల్ 87 కింద కొన్ని నిబంధనలు ఉన్నాయి క్యాబినెట్ పైన. క్యాబినెట్ ఏదంటే ఆ ఇష్యూ డిసైడ్ చేయవచ్చు వేరే ఇష్యూస్ పైన. స్టేట్ డివిజన్, స్టేట్ ఫార్మేషన్ కానీ స్టేట్ డివిజన్ కి సంబంధించిన ఇష్యూస్ మీద క్యాబినెట్ కాంట్ డూ ఎనీథింగ్ అన్ఆథరైజ్డ్ బై ది పార్లమెంట్. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ అది సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. పార్లమెంట్ చేయవలసిన పని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఇకపోతే నిన్నటి ఏదైతే ఇష్యూ, నిన్న రౌండ్ ఆఫ్ లిటిగేషన్, ఇప్పుడు కూడా ప్రీమేచ్యూర్ అన్నారు. ప్రీమేచ్యూర్ ఇది కూడా రైట్ కాదు. అప్పుడేమన్నారంటే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ పరిధి దాటి పనిచేస్తుంటే చేస్తే చేయని, పార్లమెంట్ లో పెట్టకపోతే అప్పుడు రండి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టబోతున్నారు అని వీలు పోయినవి. ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఏదైతే ఆంధ్ర మినిస్టర్స్ ఇచ్చిన సజెషన్ లో ఒక లీగల్ సజెషన్ చాలా చక్కగా వాళ్ళు పెట్టినారు. ఈ కామన్ క్యాపిటల్ అనేది కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయదంట, కరెక్ట్. ఇప్పుడు మన వివేక్ గారు అన్నట్టు గవర్నర్ ఉంటాడు, గవర్నర్ ఇద్దరు అడ్వైజర్లు తీసుకుంటారు. మనకు తెలియదు ఈ సంగతి, ప్రెసిడెంట్ రూల్ సంగతి. మేము ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ కింద లేకుంటే మా ఇక్కడ. మరి ప్రెసిడెంట్ రూల్, గవర్నర్, అడ్వైజర్ల సంగతి ఎందుకు వస్తున్నది చర్చ? ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ ఫామ్ కాబోతున్నప్పుడు, తెలంగాణ క్యాబినెట్ రేపటి నాడు తెలంగాణ క్యాబినెట్ ఉన్నప్పుడు గవర్నర్ ఏంది, అడ్వైజర్ ఏంది? గవర్నర్ అడ్వైజర్ ఎప్పుడు వస్తారు పిక్చర్లో? ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు వస్తాడు. కానీ ఇక్కడ తెలంగాణ క్యాబినెట్ ఫామ్ అయ్యేటప్పుడు గవర్నర్ అడ్వైజర్లు ఎందుకు వస్తున్నారు పిక్చర్లకు? క్యాబినెట్ లేకుంటే కదా అడ్వైజర్లు వచ్చేది. అది ఒక కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేయదు ఈ యొక్క సెటప్. ఈ కామన్ క్యాపిటల్, కామన్ గవర్నర్, కామన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కామన్ హైకోర్టు, ఇది కుదరదు. హైకోర్టు గురించి కానీ తర్వాత మాట్లాడవచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత మాట్లాడవచ్చు, కానీ కామన్ క్యాపిటల్ కూడా తర్వాత మాట్లాడవచ్చు. ఏదైతే కామన్ గవర్నర్ అసిస్టెడ్ బై అడ్వైజర్స్ అండ్ గవర్నర్ కెన్ వీటో ది డిసిషన్స్ ఆఫ్ ది తెలంగాణ క్యాబినెట్ విత్ రిగార్డ్ టు సమ్ సబ్జెక్ట్స్. క్యాబినెట్ కంటే మించిన హోదా ఇంకేముంటుంది? గవర్నర్ ఎట్లా వీటో చేస్తాడు తెలంగాణ క్యాబినెట్ డిసిషన్స్? కానీ ఈ కామన్ క్యాపిటల్ రీజన్ లో గవర్నర్ కెన్ వీటో తెలంగాణ క్యాబినెట్ డిసిషన్. మరి ఆంధ్ర దానికి సంబంధం లేదు. సో కామన్ క్యాపిటల్, కామన్ గవర్నర్ ఇప్పుడున్న ఏదైతే బిల్ మాదిరైతే పెట్టినారో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రికగ్నైజ్. ఇప్పుడు దీని సొల్యూషన్ ఈజ్ ఓన్లీ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీగా ఉంటే కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేస్తుంది ఏది, గవర్నర్ రోల్. కానీ
ఇప్పుడు ఏదైతే ఏ విధంగా పెట్టినారో దట్ ఈస్ నాట్ వర్కబుల్, కాన్స్టిట్యూషనల్లీ నాట్ రికగ్నైజ్డ్. ఈ విధంగా ఇంకెన్నో అంశాలు మన వివేక్ గారు చెప్పినట్టు హైదరాబాద్ హౌస్ ఈ రోజు వరకు వాల్యుయేటే కాలేదు. హైదరాబాద్ హౌస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ఢిల్లీ. తెలంగాణ వల్ల నెత్తురానండి చెమటానండి పిండి కట్టిన భవనం అది. ఈ రోజు వరకు దాని వాల్యుయేషన్ కాలేదు. ఎందుకు వాల్యుయేషన్ కాలేదంటే అందులో ఉన్న అన్ని ఐటమ్స్ ఒకటే ఉన్నాయి ప్రపంచంలో, కాబట్టి వాల్యుయేషన్ కాలేదు. ఏదో టోకన్ గా 12 ఎకరాలు ఇచ్చినారు. హైదరాబాద్ మన ఏపీ భవన్ పక్కన 12 ఎకరాలు, నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ 12 ఎకరాలు ఇచ్చినారు. కానీ ఈ రోజు వరకు హైదరాబాద్ హౌస్ వాల్యూ కాలేదు. అది కూడా ఎక్కడో ఒక దగ్గర లెక్క కట్టాలి. ఇద్దరికి ఇస్తారా, తెలంగాణ ప్రాంతానికి ఇస్తారా అనేది. అక్కడ ఉన్న షాండ్లియర్ ఒకటే పీసు, అందులో ఉన్న కట్లరీ ఒకటే పీసు, అందులో ఉన్న కార్పెట్ ఒకటే పీసు, అన్ని ఒక్కొక్క పీసే ఉన్నాయి. అందులో ఉన్నాయి, వాల్యూ చేయలేకపోయారు. అదో ఇంకోటి, వాట్ అబౌట్ తెలంగాణ సర్ప్లసెస్? తెలంగాణ సర్ప్లసెస్ ఏదైతే 56 నుంచి 69 వరకు వేసినారో దట్ కెన్ బి యాక్చువలైజ్డ్. ఇప్పటి వరకు చేసినారు కూడా. జయశంకర్ గారిది ఏదో ఇన్స్టిట్యూట్ ఉండే, వాళ్ళు అందులో రాహుల్ శాస్త్రి ఐ థింక్ 96 97 99 వరకు యాక్చువలైజ్ చేసిండు. దాన్ని చేసి బ్రాట్ ఇట్ అప్ టు అబౌట్ 1200 crores. అది కూడా లెక్కకు లేదు. మీ క్యాపిటల్ గురించి, మీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ గురించి, హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ అన్నిటి గురించి మీరు చర్చిస్తున్నారు. బట్ వాట్ అబౌట్ దీస్ 2 things? వాట్ అబౌట్ హైదరాబాద్ హౌస్? వాట్ అబౌట్? బట్ ఇవి కూడా మైనర్ ఇష్యూస్. ఇప్పుడు ఏంటంటే ఇది స్టేట్ ఫార్మేషన్ ఒక పద్ధతి కాదు ఇది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మనోహర్ కానీ ఎవరు డ్రాప్ చేసిందేమో కానీ అందులో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉన్నది మనకి. నేను ఎప్పుడు అది అఫీషియల్ రెజల్యూషన్ చదవలేదు కానీ పేపర్లో వచ్చింది చెప్తున్నా. పేపర్లో వాళ్ళు ఏమన్నారు, ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఫర్ బైఫర్కేషన్ ఆర్ నాట్ స్టేటెడ్ ఇన్ ద బిల్, because of which we don't know the reasons for bifurcation. They have not taken into consideration the linguistic and cultural homogeneity. They have not looked into the economic viability. Ee maatram ochindi paper lo. And the house rejects the Andhra Pradesh reorganization bill because it is undermining the basis of creating the first linguistic state in India. Idi resolution. Adi corrected. ఎప్పటికి ప్రాబ్లం మన దాంట్లో ఎక్కడ వస్తుందంటే 56 తర్వాత ఇంత మొదలు జరిగిన విభజన ఇప్పుడు 2000లో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 3 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అజిత్ సింగ్ పదే ఏది పార్లమెంట్ లో ఈ వెంట్ ఆన్ ఇన్సిస్టింగ్, ప్లీజ్ ఈ 3 రాష్ట్రాలు మీరు ఏర్పరచండి, కానీ క్రైటీరియా ఫిక్స్ చేయండి. 1956లో ఫజల్ అలీ కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ చేసినప్పుడు వాళ్ళు ఒక 4-fold క్రైటీరియా పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఏం చేసినారు, అప్పుడు కల్చరల్ హోమోజెనిటీ, కల్చర్ గురించి డిస్కషనే లేకుండే. నేను కూడా జేఎన్యూ స్టూడెంట్. నా జేఎన్యూ స్టూడెంట్లా నేను స్టూడెంట్ డేస్ లో పోతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని బోర్డు ఉండేది. ఈ రోజు పోతే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని రాసి ఉండదు, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అండ్ కల్చర్. కల్చర్ హ్యాస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో తెలంగాణ కల్చర్ ఆంధ్ర కల్చర్ సేమా కాదా, హోమోజెనిటీ ఉంటుందా లేదా, ఒకే భాష మాట్లాడే వాళ్ళకు 2 కల్చర్స్ ఉంటాయా, దట్ వాజ్ వెరీ ఆ ఒక క్రైటీరియా ఫిక్స్ చేయాలి ఎవరన్నా ఒకరు. అదొక అంశం. రెండవది, క్రైటీరియా ఫిక్స్ చేయడానికి ఈ ప్రాబ్లం వస్తున్నది. రెండో అంశం ఏంటంటే ప్రొసీజర్ సెట్ చేయను. నేను అన్నా కదా, ప్రెసిడెంట్ పంపించిన బిల్ ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందు పెట్టనక్కర్లేదు. మీరు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పెట్టారనుకో, మీరు చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద హౌస్ చెప్పినట్టు వినవలసిందే. లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కన్సిడరేషన్ తీసుకోలేకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీ వాళ్ళ ప్రొసీడింగ్సే జరగవు. అదేవిధంగా మీరు ఈ బిల్ని అసెంబ్లీలో డిస్కస్ చేయకపోతే ఒక ప్రొసీజర్ ఇవాల్వ్ చేసుకున్నాడు. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ ఏమన్నాడు, తెలంగాణ వేరే ఉండాలి, మీరు ఒకవేళ ఆంధ్ర భాగంతో కలిసి ఉండాలనుకుంటే ఉత్త తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటేయాలి అన్నాడు. మరి ఆ ప్రొసీజర్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా పెడతాడు మోషన్, ఇంకో మోషన్ ఉండనుండే ఏమని, ఓటేసేది ఉత్త తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇప్పుడు కాదు, ఫజల్ అలీ కమిషన్ కూడా చెప్పాడు. ఓటేసినాక వాళ్ళకు మెజారిటీ రాకుండా ఇంకేమొస్తుంది. అదొకటి. ఇంకొక మన థింకింగ్ లో అప్పుడు జరిగిన తప్పు ఏంటంటే అందరూ ఏమన్నారు, మేము ఇది ఓటింగ్ కానీయం. బట్ సింపుల్ ఫ్యాక్ట్ వి వర్ ఫర్గెటింగ్, పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ దాని భాషనే ఓటింగ్. ఏ రెజల్యూషన్ అయినా, ఏదైనా, ఏ బిల్ అయినా, ఏది మాట్లాడినా అది ఒక భాషలోనే మాట్లాడగలుగుతుంది అసెంబ్లీ, అది ఓటింగ్ ద్వారా. సో యూ కుడెంట్ హావ్ డిఫీటెడ్ ద ఓటింగ్, యూ షుడ్ హావ్ సెట్ ది ప్రొసీజర్ బిఫోర్ హ్యాండ్. ఫజల్ అలీ అన్నాడు ఆ రోజు. ఇట్లా
కొన్ని సీరియస్ మిస్టేక్స్ జరిగినాయి, చాలా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు లోక్సభలో పెట్టకుండా రాజ్యసభలో ఎందుకు పెడుతున్నారు? ఆడ పార్క్ చేద్దామని ఎంతకాలం పార్క్ చేస్తారు? బిల్లు తీసుకుపోయి రాజ్యసభలో పార్క్ చేద్దామని. ఇప్పుడు వాళ్ళు సవరణలని అదని ఇదని అమెండ్మెంట్ అనుకుంటా వాళ్ళు 15 రోజులు గడుపుతాయి, మళ్ళీ అంతకే వచ్చి మంచి మంచి బిల్స్ ల్యాప్స్ అయింది. జనతా పార్టీ పవర్లోకి వచ్చిందే 42nd అమెండ్మెంట్ వల్ల జరిగిన ఏదైతే ఎమర్జెన్సీ టైంలో 42nd అమెండ్మెంట్ డ్రకోనియన్ లా అన్నాం మనం. ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసింది 42nd అమెండ్మెంట్. మేము పవర్లకు రాగానే మేము 42nd అమెండ్మెంట్ని మేము దాన్ని మార్చి ఇంకో అమెండ్మెంట్ తీసుకొస్తామని 44th అమెండ్మెంట్ పెట్టింది జనతా పార్టీ. 42nd అమెండ్మెంట్ని ఓడగొట్టడానికి లేక దాన్ని అమెండ్ చేయడానికి బిల్ పాస్ కాలేదు. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి ఆమె ఓన్ 42nd అమెండ్మెంట్ని 44th అమెండ్మెంట్ తోటి మళ్ళీ చేంజ్ చేసింది, కొన్ని మార్పులు చేర్పులు చేసి. జనతా పార్టీ ఏదైతే మేము 42nd అమెండ్మెంట్ తీసేస్తామన్నారో తీసేయలేదు. అట్లా మంచి మంచి బిల్స్ ల్యాప్స్ అయినాయి. ఇప్పుడు వివేక్ గారు అన్నట్టు అంత అయిపోయింది, అందరూ ఏదో ఉత్సాహాలు అందరూ సంబరాలు చేసుకుంటున్నా నేను అంటలేను. ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి ఆయన ఊరికే చూస్తున్నాడు ఏమవుతుందని, కానీ ఎక్కడ కూడా సంతోషం లేదు. ఇది అయిపోతుందని అంటలేడు, ఇది కాదని కూడా అంటలేడు. ఇటువంటి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకని? అంత కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరమే లేదు. కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ చాలా సింపుల్. వాళ్ళు కావాలని సింపుల్గా పెట్టారు, ఎందుకంటే స్టేట్ ఫార్మేషన్ వన్ షాట్లో కాదని. మరి అంత సింపుల్ ప్రొసీజర్ని ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు అవుతుంది? ఎక్కడెక్కడ మనము లీగల్గా దాన్ని కౌంటర్ చేయగలుగుతుంది. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు చేయవలసింది జాగ్రత్త పడాలి. రాజ్యసభలోనే ఉండిపోతుండొచ్చు బిల్లు, లోక్సభ వారికి చేరకపోవచ్చు. దీనికి ఈ సెషన్ మెయిన్లీ ఓట్ ఆన్ అకౌంట్ కొరకు ఉన్న సెషన్ ఇది. ఎవ్వరు కూడా ఒక బిల్ మీద ఆలోచించి దాని మీద డిస్కషన్ చేసే మూడ్లో లేరు ఢిల్లీలో. అందరూ ఎప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ వేస్తే ఎలక్షన్లలో పోవచ్చు. మరి అటువంటి సినారియోలో మన స్టాండ్ ఏముండాలి? మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ఏంటంటే రాజ్యసభలో పార్క్ అయిన బిల్లు అది నెక్స్ట్ లోక్సభ తీసుకోగలుగుతుంది. ఎందుకంటే రాజ్యసభ లైఫ్ వేరు, లోక్సభ లైఫ్ వేరు. కానీ ఈ టెక్నికాలిటీస్లో పడే అవసరం ఏమున్నది? ఇట్లా కొన్ని ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఏదైతే క్రైసిస్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామో, ఇక వేరే డీటెయిల్స్ వివేక్ గారు నాకంటే ఎక్కువ అనలైజ్ చేసినారు ఫ్రమ్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి ఒక్క దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెదక్ జిల్లా ఉంది, సంగారెడ్డికి చెందిన ఉంది. వారు అన్నారు ఇప్పుడు మనం ఇచ్చిన లిస్ట్లో మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు. అది పెద్దగా కరెక్ట్గా చేయలేదు వాళ్ళు. ఇక్కడ ఒకటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇది పర్సనల్ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండేది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండే, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళు, కోస్టల్ ఆంధ్ర వాళ్ళు మాకు ఏముండదా మరి అని అన్నారు 75లో. అప్పుడు ఏం చేసారు, ఒక అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతిలో పెట్టారు, ఇంకో అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో పెట్టారు. అది జరిగింది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత లేదు ఇవన్నీ మనం జేఎన్టీయూ కానీ ఇది కానీ మనం దీన్ని సపరేట్ చేయాలి, దీన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసి తిరుపతిని వెటనరీ యూనివర్సిటీ చేసి బాపట్ల అని హార్టికల్చర్ యూనివర్సిటీ చేయాలి అని అన్నాడు. ఏదో ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అది అక్కడ కాకుండా తాడేపల్లి కూడా చేయవచ్చు. యాక్చువల్లీ నిజంగా చూస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ సంగారెడ్డి కావాలి. ఎందుకంటే అక్కడ 100 సంవత్సరాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. మొత్తం దేశానికి మ్యాంగో ఒక జీన్ బ్యాంక్ అని 400 వెరైటీ ఆఫ్ మ్యాంగో ఒకటే దగ్గర ఉన్నాయి. దానికి అర్హత ఉండే ఏది ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ కావడానికి. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నది పెద్ద ఫేవర్ కాదు. అప్పుడు వదులుకొని తప్పు చేసింది సరిదిద్దుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టకుంటే దేశానికే దెబ్బ. అక్కడ ఉన్నంత ఏదైతే సంపద ఉందో, ఏదైతే జీన్ బ్యాంక్ ఉందో, మ్యాంగో జీన్ బ్యాంక్ 400 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ఉన్నది. అదేవిధంగా ట్రైబల్ మనం ఉన్న రేపటి నాడు చాలా తక్కువ రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 10% నార్త్ ఈస్ట్ లో ఉండొచ్చు, వేరే భాగాలలో 10% ట్రైబల్ పాపులేషన్ ఆ తెలంగాణలోనే ఉన్నారు. సో మీరు ట్రైబల్ యూనివర్సిటీ నుంచి పెద్దగా ఏం చేస్తలేరు, దాన్ని పెద్ద మెహర్బానీ చేస్తలేరు. వాళ్ళు ఎన్నో తీసుకున్నారు, ఐఐటీలని ఇదని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయి ఒక ఇన్స్టిట్యూషన్ అని. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉందని అది అన్నట్టు ఏది అంటారు, ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ లిబర్టీ అని. ఇంతవరకు తీసుకొచ్చినందుకు వీ కాంట్ రెస్ట్, వీ హ్యావ్ టు బి అలర్ట్. అండ్ వివేక్ గారు అన్నట్టు హూ నోస్
we may have to struggle again. ఈ మాటలతో నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. సౌండ్ నోట్ భాష ఒక సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ నుంచి మళ్ళీ అందరూ ఒకసారి ముఖ్యంగా ఇప్పుడు రాబోయే బిల్లులో ఉన్న లీగల్ ఫ్లా ఏవైతున్నాయో let us hope they will not turn out to be the fatal flaws. Let us hope. Now I will request Madam Sajaya to speak. అందరికీ నమస్కారం. నిజానికి ఈ సమావేశంలో మాట్లాడేంత అర్హత నాకు ఉందని నేనైతే అనుకోవటం లేదు. కానీ నాకు కూడా ఉత్సాహమే, అంటే తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక సామాజిక కార్యకర్తగా జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక పార్లమెంటరీ భాష అనేటటువంటిది అసలు ఏ పద్ధతుల్లో నడుస్తుంది అని కానీ తెలుసని నేనైతే అనుకుంటాను. అంటే దానికి చట్టపరమైనటువంటి ప్రొసీజర్స్ ఏమున్నాయి? ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం పుణ్యమాని చాలా వరకు భాష వచ్చింది, అంటే తెలిసింది చాలా వరకు. ఈ ఫలానా టైంలో ఇట్లా వెళ్తే ఇట్లా అవుతుంది అనేటటువంటి. నేను అందరి గురించి అంటలేదు, సామాన్యమైన వ్యక్తిగా చెప్తున్నాను. నేను దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుంచి గ్రామీణ యువతతో పనిచేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అర్థమవుతున్నది ఏంటంటే, నిజానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుగా అర్థం కావాల్సింది ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఏ విధి విధానాలని మనం ప్రజాస్వామ్యం అంటాం, దానికి ఏ రకమైనటువంటి మార్గాలని మనం ఎంచుకుంటాము, ఎలా చర్చిస్తాము, ఏ విధంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక ఒత్తిడిని తీసుకురాగలుగుతాం. అల్టిమేట్గా చేయవలసింది పార్లమెంటులో కూర్చున్నటువంటి సభ్యులని ప్రజా సమస్యల మీద ఒక సక్రమమైనటువంటి పాలసీలు తీసుకోవాలి అనేటటువంటిది ప్రజలు చేయవలసినటువంటి మొదటి పని. కానీ నిజానికి అది జరగటం లేదు. ఇది అంటే ఎంత భయం ఉన్నది అని అంటే, ఒక రాజకీయ వ్యవస్థ మీద ఒక భయం అయితే ఉంది. అది ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్ అని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తులతో కానీ ఆ వ్యవస్థతో కానీ తలపడేంత అవకాశాన్ని, విజ్ఞానాన్ని ఈరోజు మన చదువు అందించట్లేదు. నేను చదువుకున్నటువంటి లా కోర్స్ కూడా నాకు ఇవ్వలేదు, నిజం చెప్తున్నాను. నేను 3వ సంవత్సరం లా చదువుతూ